అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్వాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము శ్రీ గురు చరిత్ర పారాయణం చేస్తున్నాం. గురు చరిత్రలో 2వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అది నామధారకుడు సిద్ధుడిని అడిగే క్వశ్చన్స్ అవుతున్నాయి. అయితే నామధారకుడు సిద్ధుడిని అడుగుతున్నాడు, స్వామి, దేవతలు కోపించిన సద్గురువు రక్షించాలని అంటారు కదా, రక్షించగలరు అంటారు కదా, అది ఎలా సంభవం? అందుకు తార్కాణం ఏమిటి? నా సందేహము తీర్చి నా మనస్సుకి స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు, నువ్వు బుద్ధిమంతుడివి, మంచి ప్రశ్న వేశావు. ఆ ప్రశ్న వేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఆ క్వశ్చన్ చాలా అంటే మన సందేహంతో కాకుండా ఒక జిజ్ఞాసతో అడగాల్సి ఉంటుంది. అదేంటండి, సందేహం వస్తేనే కదా క్వశ్చన్ అడుగుతారు అని అంటే, సందేహాలు అనేకం వస్తూ ఉంటాయి. జిజ్ఞాస అంటే దాన్ని తెలుసుకోవాలనే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. దాంతో క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి సమాధానం కూడా కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నువ్వు మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగా ఉన్న అంటే భగవంతుడు ముందు ఒక్కడగా ఉన్న పరమాత్మ తాను అనేకం అవ్వాలని సంకల్పించాడు. అయితే ఆ సంకల్పము ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. కాబట్టి నారాయణుడు నాభి నుంచి ఒక కమలం ఉద్భవిస్తే దాని నుంచి బ్రహ్మ పుట్టాడని చెప్తారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాల్లో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించారు. మొదట ఆయన ఈ విశ్వాన్ని వేదాలు బ్రహ్మనిష్ఠులైన సనక సనంద సనత్కుమార సనత్ సజాతులను, తర్వాత ప్రజాపతులైన మరీచి, అత్రి, అంగిరస, పులహ, పులస్య, క్రతు, వశిష్ఠులను సృష్టించాడు. తర్వాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవుల్ని కూడా సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను కూడా ఏర్పరిచాడు. అలాగే 4 యుగాలు సృష్టించి ఒక క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపచేశాడు. ఇలా భగవంతుడి సృష్టిలో ఒక్కొక్కటి వచ్చింది. అయితే ఆయన మొదటగా సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవేతము, ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని భూలోకంలో 17,28,000 సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. వీళ్ళందరినీ కూడా మొదటిగా ఆయన సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవేతము, ఆభరణాలు అంటే అలంకరణ అని కాదు, ధాతు ఆభరణము అంటారు, ధరించి ఉన్న కృతయుగాన్ని భూలోకంలో 17,28,000 ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞయాగాదులను అనుష్ఠించారు. అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచంకోడు,
ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు నీ ధర్మాన్ని ప్రవర్తించమని ఆదేశించాడు. అందుకు ఆ యుగంలో ఏమైంది? శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధమైన గుణాలుతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచి, ఈ కలిపురుషుడు మలినుడు కాబట్టి, తగువులంటే అతడికి ఎంతో ఇష్టం కాబట్టి, కలి అంటేనే తగువు అని అర్థం కాబట్టి, అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని కుడి చేతితో నాలుకను పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతన్ని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కాముకులుగాను జిహ్వచాపల్యం గలవారిగాను చేసి వారు ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను. అదే నా చేష్టకి అర్థం అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ అతన్ని భూలోకానికి వెళ్ళి అక్కడ 4,32,000 సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తించజేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి, సిగ్గులేనివాడను, ఇతరుల వస్తువులను, స్త్రీలను అపహరించేవాడను, దంభము, మాత్సర్యము కలవాడిని, కొంగ జపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవాడిని, ధర్మాచరణకు అవసరమైన పదార్థాలు నాశనం చేసేవారు, స్త్రీ, పుత్ర, ధన వ్యామోహము చిక్కిన వారు, వేదశాస్త్రాలు నిందించేవారు, శివకేశవులు వీరిని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు. కాబట్టి పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు అవుతారు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలుగుతాను? కాబట్టి బ్రహ్మజ్ఞానులకు, భక్తులకు చిత్తశుద్ధితో జపధ్యానాదులు చేసేవారిని చూస్తే నాకు భయంతో వణుకు పుడుతుంది అన్నాడు. అంటే ఏ ఏ యుగము ఎలా వచ్చింది, ఎలా ముగిసింది తెలియజేస్తున్నారు. ఇక్కడ మొదట సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవేతంతో, ఆభరణంతో, అంటే దేవతలు వాళ్ళు. దేవతలు 17,28,000 సంవత్సరాలు ఇక్కడ భూమిని పరిపాలించారు. ఆ తర్వాత వాళ్ళు జ్ఞాన వైరాగ్యాలతో, అది కృతయుగం. కృతయుగంలో దేవతలు ఉన్నారు. ఆ దేవతలే పాలించారు. వారి లక్షణాలు అన్నీ దైవీ గుణాలు కాబట్టి ఆ దేవతలు పాలించినప్పుడు అదంతా సంపూర్ణంగా యజ్ఞోపవేతంతో, ఆభరణాలతోటి, అంటే సంపదతో తొలతూగింది. సంపద అంటే బాహ్య సంపద ఒకటే కదా, అంతర సంపద కూడా అని అర్థం. కాబట్టి అజ్ఞాన వైరాగ్యాలు ఎప్పుడూ ఉన్నాయి కాబట్టి కృతయుగ లక్షణం ఏంటంటే జ్ఞాన వైరాగ్యం. వాళ్ళకి దృఢమైన శరీరం కలిగి ఉంది. చేతిలో, అంటే కృతయుగంలో వాళ్ళకి ఏమీ అవసరం లేదు అసలు. పట్టి సంపదతో తొలతూగేవారు. ఆ తర్వాత ఆ ఆ యుగం అయిపోయింది. దేవతల అవతారము అంతా ముగిసింది. ఆ ఆ తర్వాత జరిగింది ఏంటంటే త్రేతాయుగము. త్రేతాయుగంలో 12 లక్షలు, అంటే 12,96,000 సంవత్సరాలు 12,96,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞ యాగాదులు అనుష్ఠించి, అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచం కోడు, ధనుర్బాణాలు ధరించి త్రేతాయుగంలో ఏంటంటే 12,96,000 సంవత్సరాలు ధర్మాన్ని ఆచరించారు. త్రేతాయుగంలో రాముడు పరిపాలన, పాత్ర పోషణ తప్పించి రెండవది లేదు. అది గమనిస్తే తెలిసిపోతుంది. ధర్మశాస్త్రంతో, యజ్ఞ యాగాదులతో విలసిల్లింది. ఆ టైంలో యజ్ఞయాగాలు విపరీతంగా చేశారు. ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చేసింది. ద్వాపర యుగము 8 లక్షలు తగ్గిపోతూ వచ్చింది. ఎప్పుడైతే ఆ సూక్ష్మత పోయిందో, స్థూలంలోకి వచ్చేస్తున్నారో మీరు గమనిస్తే తగ్గిపోతూ వచ్చింది. 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. ద్వాపర యుగంలో ఏమైందనంటే కొంచెం శాంతి, కొంచెం ఉగ్రము, కొంచెం దయ, కొంచెం కాఠిన్యం మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోవడం వల్ల ఇటు అందుకే యుద్ధము, శ్రీకృష్ణుడు ఒక పక్క, దుర్యోధనుడు వీళ్ళందరూ ఒక పక్క.
అయి అంటే ఈ 2 మానసిక యుద్ధాలు. ఆ యుద్ధాలు వచ్చింది. ఆ తర్వాత కలి వచ్చింది. అంటే కలియుగం వచ్చింది. ఆ కలియుగంలో కలిపురుషుడు పిలిచినప్పుడు ఎలా వచ్చాడనంటే, ఒక చేత్తో మర్మావలయాన్ని పట్టుకున్నాడు. ఇంకో చేత్తో నాలుకను పట్టుకున్నాడు. అంటే అటు స్త్రీ లోలత్వము, కామము. కామము కలి తగ్గిపోయింది. కలియుగం 4,32,000 సంవత్సరాలని చెప్పారు. కాబట్టి ఆ కలిపురుషుడు అలా వచ్చాడు. వస్తే బ్రహ్మదేవుడు వెంటనే అడుగుతాడు, "ఎందుకు అలా వచ్చావు నువ్వని?" అడిగితే ఆయనేం చెప్పాడంటే, "నేను కలహాల్ని సృష్టిస్తాను. దుఃఖాన్ని కలిగిస్తాను. నేను ఎటువంటి సిగ్గుపడను. ఇతరుల వస్తువుల్ని, స్త్రీలని అపహరించేస్తాను. దంభము, మాత్సర్యము ఎక్కువగా కలిగి ఉంటాను. ఒకవేళ ఎవరైనా జపం చేసినా, సాధువులున్నా వీళ్ళెవరినైనా సరే నేను భరించలేను. నాకు స్త్రీ, పుత్రుడు, ధనము, వ్యామోహాలు. కాబట్టి వేదశాస్త్రాలు నిందించటము, ఇలాంటివన్నీ తెలిసి తప్పించి శివకేశవుల్ని వేరు చేయటము, దూషించేవారిని అంటే భగవంతుడిని దూషించేవారిని, లేకపోతే ఎక్కువగా పుత్ర, ధన వ్యామోహంలో చిక్కిన వారు, వేదశాస్త్రాలు నిందించేవాళ్ళు, మతం మీద కొట్టుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ నాకిష్టం. పుణ్యకార్యాలు చేసేవాళ్ళు కానీ, ధర్మాన్ని పాటించేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎవరు నాకిష్టం లేదు అని కలిపురుషుడు చెప్పాడు. బ్రహ్మజ్ఞానులు, భక్తులు చిత్తశుద్ధితో జపధ్యానాలు చేసేవారిని చూస్తే నాకు భయమేస్తుంది. నాకు వణుకు పుడుతుంది. ఎవరైతే నాకిష్టం అంటే, స్త్రీ వ్యామోహం ఉన్నవాళ్ళు, ధన వ్యామోహం ఉన్నవాళ్ళు, ఎక్కువగా మోహం ఉన్నవాళ్ళు, వీళ్ళు నాకిష్టం. అంతేగాని ఎవరైతే జపధ్యానాలు చేస్తారో, ఎవరైతే భక్తులుంటారో, ఎవరైతే బ్రహ్మజ్ఞానులుంటారో వాళ్ళంటే నాకు భయం అన్నాడు. అంటే కలిపురుషుడు ఎవరిని ఆశ్రయించి ఉంటాడు అంటే మనకు తెలిసిపోతుంది. ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? ఎవరైతే జపం చేస్తారో, ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే భక్తులుంటారో, ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళ జోలికి కూడా రాడు. ఎవరైతే మోహంతో ఉంటారో, ఎవరైతే మదంతో, మాత్సర్యంతో, దంభంతో అంటే గొప్పలతో ఉంటారో, ఎవరైతే ఇతర వస్తువులను దొంగలిస్తారో, ఎవరైతే స్త్రీలను అపహరిస్తారో, ఎవరైతే ద్రోహం చేస్తూ ఉంటారో, ఇటువంటి వాళ్ళందరినీ కలిపురుషుడు ఆశ్రయించి ఉంటాడు. కాబట్టి అప్పుడు బ్రహ్మ కలి, నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టి తదితరులు అధర్మాన్ని పాటించే వాళ్ళని అందరినీ లోబర్చుకుని నీ ధర్మాన్ని నువ్వు ప్రవర్తింపచేయి. అయితే నువ్వేం చేస్తావంటే వెళ్ళు. కానీ వెళ్ళినప్పుడు నువ్వెవరిని పట్టుకోవాలి అంటే ఎవరైతే అధర్మంతో ఉన్నారో వాళ్ళని పట్టుకో. ధర్మాన్ని ఆచరించే వాళ్ళని పక్కన వదిలేసే. నువ్వు పట్టుకోవడం కుదరదు. కాబట్టి నువ్వెలా వచ్చావో, నువ్వెలా వచ్చాడు? మర్మావయవాలను పట్టుకొనొచ్చాడు. చేత్తో నాలుకను పట్టుకొచ్చాడు. అంటే నీ లక్షణం అది. నీ లక్షణం. ఎవరైతే వాళ్ళు అధర్మంగా ఉంటారో వాళ్ళని పట్టుకో. పట్టుకున్నాడంటే ఇంక వదలడు కదండీ మరి. ఎవరైతే భగవంతుడి వైపు జర్నీ చేస్తారో, ఎవరైతే ధర్మంగా జీవిస్తారో వాళ్ళని పట్టుకోకు, వదిలేసేయి. శివకేశవులు ఒక్కళ్ళేని ఎవరైతే పూజిస్తారో, తల్లిదండ్రులు, గురువుల్ని ఎవరైతే సేవిస్తారో, కాశీలో నివసించేవారిని, గోవుని, తులసి మొక్కని పూజించేవారిని, వేదశాస్త్రము, పురాణము, స్మృతులను ఆసక్తితో వినేవాళ్ళని, వివేకము పొందేవాళ్ళని, ధర్మం ఆచరించేవారిని నువ్వు ఎట్టి పరిస్థితిలో బాధించవద్దు. కండిషన్ పెట్టాడు బ్రహ్మ. బాధించవద్దు. ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించిన వారిని, గురుభక్తులని నువ్వేమి చెయ్యకు. నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవు వీళ్ళ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నా వాళ్ళని పట్టుకో కావాలంటే. ఎందుకని? వాళ్ళందరూ కూడా నీ లక్షణంతో ఉంటారు కాబట్టి నీకు లోబడి ప్రవర్తిస్తారు. కానీ భక్తులు, గురుసేవ చేసేవాళ్ళు, భగవంతుడంటే ఒక్కటే అని మతం మీద కొట్టుకోకుండా ఉండేవాళ్ళు, ధన వ్యామోహం కానీ, వస్తు వ్యామోహం కానీ, స్త్రీ వ్యామోహం కానీ లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళని మాత్రం
నువ్వు ఎట్టి పరిస్థితిలో తాకడానికి వీల్లేదు అని చెప్పారు. ఇప్పుడు మరి మనం తప్పనిసరిగా కలికాలం అండి. ఇలా అయిపోతుంది. మాకిలాంటి ఇబ్బందులొచ్చేస్తున్నాయి. లేతే మేమిలా బాధపడుతున్నాం, అలా బాధపడుతున్నాం అని చెప్పేవాళ్ళందరూ కూడా కలి ప్రభావము మన మీద రాకుండా ఉండాలి అనంటే తప్పనిసరిగా మనము ఈ లక్షణాలు కలిగి అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి మాయా మోహాదులని నెత్తి మీద పెట్టుకుని తిరగడం అంటారు. అలా తిరుగుతూ నాకు ఇది పోవాలి, అది పోవాలి అనంటే అది కుదరదండి. ధర్మము ఆచరించేవాడు ధర్మం నిన్ను రక్షిస్తుందన్నారు. అందుకే ధర్మో రక్షిత రక్షితః అన్నారు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళకి బయట నుంచి అనేకమైన అంటే మనీ సంబంధించినవన్నీ రాకపోవచ్చు కానీ మనశ్శాంతి, బలము, ఆరోగ్యము, ఆనందము రెడీగా ఉంటాయి. ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళకి వస్తువులొచ్చి పడిపోతాయి, డబ్బొచ్చి పడిపోతుంది, లేకపోతే చుట్టూ బోలెడు బలగం వచ్చి పడిపోతుంది. కానీ లేనిదల్లా మనశ్శాంతి, లేనిదల్లా ఆరోగ్యం ఉండదు. అనారోగ్యం ఉంటుంది. లేకపోతే పరిస్థితులు ఎప్పుడు తారుమారైపోతూ ఉంటాయి. ఇబ్బందులొచ్చేస్తుంటాయి. భయము, బెంగ, బాధ రెడీగా ఉంటుంది. ఏది కావాలనేది మనమే మన స్వయంగా మనమే నిర్ణయించుకోవాల్సుంటుంది. భగవంతుడు అన్నీ ఇచ్చాడండి. అన్నీ ఉంటాయి. ఇప్పుడు పంచభక్ష పరమాన్నాలు పెట్టారక్కడ. ఆ పక్కనే విషం బాటిల్ పెట్టారు. వీటితో పాటుగా ఇది కూడా తీసుకోవాలి. లేకపోతే ఇవి తీసుకోవద్దు అని అన్నారనుకోండి. మొత్తానికి అన్నీ వదిలేస్తారు కానీ విషం తాగుతామేంటండి మనం? అధర్మము పాయిజన్ లాంటిది. కానీ మనుషులు దాన్నే కౌగిలించుకుంటూ భయము, బాధ, బెంగ అన్నింటినీ కౌగిలించుకుంటూ ఓ పక్కనే నాకవి రాకూడదంటే ఎలా కుదురుతుంది? మన పూర్వీకులు, మన పెద్దలు చదువుకోలేదు. వాళ్ళు చూడండి ధర్మాన్ని ఆచరించారు. చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎక్కడ వాళ్ళు దేనికి జంకలేదు, దేనికి భయపడలేదు, ఇంత డబ్బు లేదు. అయినా హ్యాపీగా జీవించారు. మనశ్శాంతిగా జీవించారు. 100 ఏళ్ళు గ్యారంటీగా జీవించేవారు. ఇప్పుడు మనం అసల 30కి, 40కి అన్నీ అయిపోతాయి. ఇంకసల మొహంలో కూడా కళ ఉండదు. మొహంలో కూడా ఏదో జీవచ్చేవాళ్ళ జీవించినంత మాత్రాన అంత గొప్పగా జీవించినట్టు కాదండి. ప్రతి క్షణం, అనుక్షణం హ్యాపీగా జీవించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే గురుసేవ యందు దీక్ష వహించిన వారిని, గురుభక్తులని ఏమీ చేయలేవు. నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నువ్వెక్కడ ప్రవేశించితే అక్కడ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చుగాక. కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళకు అన్నాడు. కలిపురుషుడు ఏమన్నా అంటే, స్వామి గురువు అంటే ఎవరు అని అడిగాడు. బ్రహ్మదేవుణ్ణి అడుగుతున్నాడు కలిపురుషుడు. స్వామి గురువు అంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు. గురువు త్రిమూర్తుల యొక్క స్వరూపం. ఆయనయే బ్రహ్మ, ఆయనే విష్ణు, ఆయనే మహేశ్వరుడు. అందువలన గురువు సంప్రీతుడైతే అంటే త్రిమూర్తులు తృప్తి చెందినట్టే. అంటే గురువు సంతృప్తి చెందితే ముగ్గురిని మీరు తృప్తిపరిచినట్టు అవుతుంది. గురువు కోపించినప్పుడు త్రిమూర్తులు ఏ ఒక్కరిని రక్షించలేరు. ఎందుకనంటే ముగ్గురు విజృంభిస్తారు. కాబట్టి గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము నశింపచేసి అతనియందు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించి అతన్ని శాశ్వతంగా దుఃఖం నుండి దూరం చేస్తున్నాడు. మరి అప్పుడు అతని రుణం మనం తీర్చుకోగలుగుతామండి? తల్లిదండ్రుల రుణమైనా తీర్చుకోగలరంట. ఎందుకని సేవ చేసి రుణం తీరిపోతుంది తల్లిదండ్రులకి. ఎందుకనంటే తల్లిదండ్రుల రుణం తల్లిదండ్రులు ఈ శరీరాన్ని పోషించారు కాబట్టి మళ్ళీ తల్లిదండ్రుల శరీరంతో ఉండగా వాళ్ళకి సేవ చేసి ఆ రుణం తీర్చేసుకోవచ్చు. గురువు జ్ఞానాన్ని ఇచ్చాడు, జన్మరాహిత్యాన్ని ఇస్తున్నాడు. ఆయన రుణం తీర్చుకోలేమని చెప్తారు. అందుకని నువ్వెంత తీర్చుకుందామని అవకాశము అంటే నిరంతర సేవ చేసినా గురువు రుణం తీరదని చెప్తారు. కానీ గురువుని ధిక్కరిస్తారు చూడండి, అది మహాపాపం అని చెప్పారు. ఎంతటి పాపం అని అంటే జన్మ జన్మలకి ఆ పాపం తీరదంటారు. సో గురువు ధిక్కారము, లేకపోతే గురువుని ఎదిరించటము, గురువుని బాధ పెట్టడము, ఇలాంటి పనులు చేసినప్పుడు అవి ఎన్ని జన్మలైనా సరే ఆ పాపం తీరదు. ఆ జన్మలు ఆ పాపం తీరడానికే మరలా జన్మ తీసుకోవలసి ఉంటుంది అని చరిత్రలో
అలా గురువు ధిక్కారం చేసిన వాళ్ళు ఎలాగా ఉన్నారు అనేది చరిత్ర నిరూపించి చూపించింది. కాబట్టి గురువు తన శిష్యునికి ఆ తత్వాన్ని ఉపదేశించినప్పుడు ఏమవుతుంది అనంటే, మీకు ఆ జ్ఞానం విడిపోయినప్పుడు తప్పనిసరిగా మనం ఆ పాపం చేయాలి అంటే మనకి అంగీకరించదు, లోపల నుంచే తెలుస్తుంది. అజ్ఞానం తొలగి జ్ఞానం వచ్చినప్పుడు మీకు తెలియకుండానే మన నుంచి పాపం పోతుంది. కాబట్టి గురువు సంతృప్తుడైతే త్రిమూర్తులను సంతృప్తి చేసినట్టే లెక్క. కాబట్టి ఏ ఒక్కరిని నువ్వు త్రిమూర్తుల్లో ఏ ఒక్కరిని సంతృప్తి చేయాలన్నా ముందు గురువుని సంతృప్తిని చేయటము. కనుక ఎవరు శాస్త్రానుసారము గురువును సేవించి ఆయనకు ప్రీతికి పాత్రుడవుతాడో అట్టివాడే శిష్యుడవుతాడు. అంతేగాని శిష్యుడంటే మనం అనేసుకోకూడదండి, నేను పలానా గురువుగారు శిష్యుడినని. నేనేమంటానంటే గురువుగారు పరువు తీసేయకూడదంటాను. ఎందుకంటే నువ్వు పలానా గురువుగారు శిష్యుడివి అని నువ్వు చెప్తున్నావు అనంటే నువ్వు చెప్పకూడదండి. ఆ గురువు చెప్పుకోవాలి. నిన్ను నీ బిహేవియర్, నీ ప్రవర్తన చూసి ఎవరైనా అడగాలి, మీ గురువుగారు ఎవరండి అని. అలా మన బిహేవియర్ ఉండాలి. అంటే అంత చేంజ్ ఉండాలి. అంత మార్పు ఉండాలి. అంత మార్పు కలగాలి. ఆ కలిగినప్పుడు తప్పనిసరిగా మన బిహేవియర్ అంతకుముందు మనం, ఇప్పుడు మనం తేడా వచ్చేస్తుంది. సో, మనల్ని చూసి చాలామంది ఫాలో అయ్యే పరిస్థితి రావాలి. అలాగే ఆ గురువు మనల్ని చూసి సంతృప్తి చెందాలి. ఎవరికైనా భోజనం పెట్టారండి, వాడికి ఇంత అన్నం తినేవాడికి, ఇంత ఆకలి ఉండి ఇంత అన్నం తినేవాడికి మీరు స్పూన్ అన్నం పెట్టి తృప్తి పడమంటే పడతారా ఏంటి? అలాగే ఒక గురువుకి నువ్వు అరటిపండిచ్చో, లేతే ఓ పండిచ్చో, లేతే బట్టలు పెట్టో, లేతే డబ్బులిచ్చో సంతృప్తి పరచలేరు మీరు. వాళ్ళు మీలో వాళ్ళేం కోరుకుంటున్నారో మీ నుంచి, అది ఇస్తేనే వాళ్ళ సంతృప్తి. వాళ్ళేం కోరుకుంటారండి? మీకు జ్ఞానం రావాలి, మీరు బాగుండాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అని. అది ఇస్తే సంతృప్తి. కాబట్టి గురువుని సేవించి ఆయనకి ప్రీతికి అవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. ఎవరైతే గురువుని సేవించి అతని అతనికి ప్రీతిపాత్రుడవుతాడో వాడు బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభించేస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ గురుసేవ కంటే తీర్థయాత్రలు గొప్పవనుకుంటారండి. అలా చెప్పలేదు చరిత్ర ఎక్కడ. గురుసేవ గొప్పదన్నారు. అది దొరికితే నువ్వు ఎలాంటి తీర్థయాత్రలైనా పక్కన పెట్టేయమన్నారు. అలా పెట్టరండి. విజిట్ చేస్తారు గురువుని. ఒక విజిట్ ఉంటుందంతే. ఇంకా గురువే నీ దగ్గరికొస్తే అసల దైవం మన దగ్గరికొచ్చినట్టే. నువ్వు మిగతావన్నీ పక్కన పాడేసి అంత ఎలర్ట్‌గా ఉండాలి. జనాలు అలా ఎక్కడండి. వాళ్ళ పనులు ఏది ఆపరు. ఎందుకని? ఆ ఇంపార్టెన్స్ గురువు మీద లేదు. లేక ఏది ఆపరు. దాంట్లో అడ్జస్ట్‌మెంట్ చూసుకుంటారు. అడ్జస్ట్‌మెంట్‌లో ఏముంటుందండి? సో, జీవితంలో ఏది విలువైందో దానికి విలువ ఇవ్వకుండా, ఏది విలువ లేదో దానికి విలువ ఇస్తే అడ్జస్ట్‌మెంట్‌లే వస్తాయి. పక్కన పడేసే పరిస్థితి ఉండదు. అలాంటి అడ్జస్ట్‌మెంట్‌లు ఎప్పుడూ నిన్ను అప్పుడు నీ జీవితం కూడా అడ్జస్ట్‌మెంట్‌లోకెళ్ళిపోతుంది. ఇరుక్కుపోతుంది. దారి సుగమం ఉండదు. అంటే జనం అందరూ కూడా ఎంత భ్రమలో ఉంటారంటే అంత భ్రమలో ఉంటారు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? దేనికి నువ్వు ఖరీదు కట్టాలి అసల. ఖరీదనేది గురువు దగ్గర అసలు నువ్వు ఖరీదు వెలకట్టలేవు. వెలకట్టలేనిది నీ దగ్గరికొచ్చినప్పుడు నువ్వు వెల గురించి ఆలోచిస్తున్నావనంటే దాన్ని శిష్యుడు అని అనరండి. వెలకట్టలేనిది నీ దగ్గరికి వచ్చింది. దానికి నేను వెల ఇవ్వలేను ఇంకా. మరేమివ్వగలుగుతాను? సర్వస్వ శరణాగతి అన్నీ పక్కన పాడేసి ఎలర్ట్‌గా ఉండగలుగుతాను. ఎప్పుడు అవకాశం వస్తుందా వాళ్ళకి సేవ చేసే అవకాశము. అంటే వాళ్ళే చేసేసుకునేలా ఉండకూడదండి. మా గురువెవరు ఏమనరండి. వాళ్ళే చేసేసుకుంటారు. ఇబ్బంది పెట్టకూడదని చెప్పి వాళ్ళసలు ఇబ్బంది పెట్టరు ఎవరిని కూడాను. వాళ్ళే చేసేసుకుంటారు. నీకు అవకాశం పోయింది. వచ్చిన అవకాశం నువ్వే పోగొట్టుకున్నావు. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఎన్ని జన్మలున్న అవకాశం రాదండి. ఒకవేళ వచ్చింది నేను వదులుకోకూడదు. అలాంటి స్థితిలో ఉండాలి. దానికి డబ్బు తాకట్టు పెట్టకూడదు. దానికి ఉద్యోగాలు లేపోతే ఇవి, అవి అన్నీ తాకట్టు పెట్టకూడదు. అలా పెట్టేస్తాం మనం. అలా పెట్టేసి ఆ కాలిక్యులేషన్‌లో ముందుకెళ్ళాలనుకుంటాం. వెళ్ళలేరు ఎట్టి పరిస్థితిలో.
కాబట్టి తీర్థయాత్రలు చేసేయగలడు, వ్రతాలు చేసేయగలడు, తపస్సు చేసేయగలడు, కానీ గురుసేవను మాత్రం పక్కన పెట్టేస్తాడు. ఇక్కడ ఏం చెప్పారంటే, ఇంత ఖర్చు పెట్టి నువ్వు ఇంత దూరం పరుగులు పెట్టి ఇవన్నీ చేసి ఇంత శ్రమ పడే కంటే చిన్న గురుసేవ చాలు. నువ్వు తపస్సు చేయక్కర్లేదు, వ్రతాలు చేయక్కర్లేదు, తీర్థయాత్రలు తిరగక్కర్లేదు. ఆ చిన్న గురుసేవ దొరికితే చాలు, అన్నింటికీ సమానం. శ్రీకృష్ణుడు సత్యభామ తులాభారం మనకు తెలియచేస్తూ ఉంటుంది. సో సత్యభామ తనకి డబ్బుంది, ధనం ఉంది, మొత్తమే శ్రీకృష్ణుడి దాంతో తూగుతాడు అనుకుంది. అక్కడ తెలిసిపోతుంది. రుక్మిణీదేవి చిన్న ప్రేమతో చిన్న తులసి దళంతో తూగిపోయాడు ఆయన. ఒక గురువుని సేవించినప్పుడు నువ్వు ఇవన్నీ పక్కకు పోతాయని చెప్పారు. కాబట్టి ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సద్విద్య, సద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి అన్నీ లభిస్తాయి. ఇవన్నీ గురువు వల్లే వస్తాయండి. ఎవరి వల్ల వస్తాయి? మనకేం తెలుస్తుంది చెప్పండి అసలు. కాబట్టి గురుసేవ వల్ల శిష్యుడికి వర్ణాశ్రమ ధర్మాలు తెలుస్తాయి, అలాగే సదాచారము తెలుస్తుంది, ఏమి చెయ్యాలో తెలుస్తుంది. ఆచార వ్యవహారం అనంటే ఆచారము దేనికండి? మడి ఆచారము దేనికి? శుద్ధి కోసం. కాబట్టి సదాచారం తెలుస్తుంది. సదసద్వివేకము, సత్ యొక్క వివేకం. సదసద్వివేకం అంటే సద్ అంటే నువ్వు. సో ఈ శరీరం కాదు నువ్వు. ఆ వివేకం తెలుస్తుంది. కర్మ ఎలా ఆచరించాలో తెలుస్తుంది. మనం తెల్లారులేస్తే బోళ్ళు కర్మ చేస్తాం. దాంట్లో ఆ కర్మలో పుణ్యం పాపం రెండూ వచ్చేస్తాయి. కాబట్టి కర్మయోగం అంత ఈజీ కాదు. కర్మ చేయడం ఈజీ, చాలా ఈజీగా కర్మ చేసేస్తాం. దాంట్లో పుణ్యం అనేది ఏముండదండి. ఇంకా కర్మలో వికల్పం ఏంటంటే ఆలోచనలు ఎక్కువ పెరిగిపోతాయి. ఇది కర్మలో వికల్పం. కర్మాచరణలో అంతకే కర్మయోగం చేస్తే ఆలోచనలు తగ్గిపోతాయి అని అంత తేడా ఏముందండి రెండింటికి అనంటే, అందులో యోగము అని అంటే ఏమిటి అని అంటే, నేను నాది వదిలి కర్మ చేయటం, నేను నాదితో కర్మ చేయటం, ఈ రెండింటికి తేడా. కాబట్టి కర్మయోగము, కర్మాచరణ ఎలా చేయాలో తెలిస్తే, కర్మయోగము వస్తే తప్పనిసరిగా భక్తి, వైరాగ్యాలు, ముక్తి కూడా లభిస్తాయి. పూర్వజన్మ పాపం కృతం జీవం ఇప్పుడు కదా. సో దాన్ని వదిలి మరి ఇప్పుడు కర్మ చేస్తున్నాను, కానీ కొత్త కర్మ రాకుండా ఉండాలనంటే తప్పనిసరిగా గురువు నుంచి వచ్చే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంతో కర్మాచరణ, భక్తి, వైరాగ్యము వస్తే ముక్తి లభిస్తుంది. గురువు లేందే మోక్షం లభించదన్నారు. అందుకే కారణము, గురువు లేందే శాస్త్రము, శ్రవణము, తత్వశ్రవణము ఇవేమీ లభించవు. ఎందుకని? నేను నాకు అర్థమైన రీతిలో అర్థం చేసుకోగలుగుతాను. లోకంలో అన్నీ ఉన్నాయి. నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ తోటే అందుకోగలుగుతాను. ఎప్పుడైతే మీకు చేంజ్ అవుతుందో, నాలెడ్జ్ చేంజ్ అవుతుందో, అందుకే బాల్యంలో మనం ఒకలా ఊహిస్తాం, అనుభవంలో ఒకలా యోచిస్తాం, వృద్ధాప్యంలో అన్నింట్లో వైరాగ్యం వచ్చిన తర్వాత అదే సిచ్యువేషన్ మనకి ఇంకోలా అనిపిస్తుంది. ఈ ఈ మూడింటి యొక్క కలయిక రకరకాలుగా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది గమనిస్తే కనుక తప్పనిసరిగా మానవులకి అంటే శ్రవణము, శాస్త్ర శ్రవణము, తత్వ శ్రవణము ఇవన్నీ గురువు నుంచే లభిస్తాయి. అవి లభించకుంటే కనుక, అవేమీ లభించలేదనుకో, మానవుడికి ఫస్ట్ భయం వచ్చేస్తుంది. భయం వస్తే దుఃఖం వచ్చేస్తుంది. కాబట్టి ఆ అభయం గురువు అవుతాడు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు అవి. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే మీకు నాలెడ్జ్ వచ్చును గాక, కానీ అది ఆచరించలేడు. కాబట్టి శాస్త్రాలు ఎప్పుడూ కూడా స్వయంగా చదువుకునేవి కాదది. ఇప్పుడు అలా జనాలు శాస్త్రాలు స్వయంగా చదివేసుకుని మేమే చేసేయగలం అన్నట్టు శాస్త్రాలు చదివేసుకుంటున్నారు. పూర్వం ఎక్కడైనా సరే గురుముఖతయే విన్నారు. అంతేకాని ప్రింట్ మీడియా వచ్చిన తర్వాత నేను చదువుకోగలను అని చదివేసుకుంటే వాడి బుద్ధిలో ఏ నాలెడ్జ్ ఉందో దాని ప్రకారమే అర్థమవుతుంది. ఇంకోలా ఎలా అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక దొంగవాడికి దొంగ అర్థమవుతాడు, ఒక మంచివాడికి దొంగ అర్థం కాడు కాబట్టి మోసపోతాడు. అంటే నీ నీ లోపల ఏదుందో అదే రిఫ్లెక్షన్ వస్తుంది.
సో అసూయ, కామన, కోరిక, భయాలు, బెంగలు ఉన్నప్పుడు శాస్త్రము రిఫ్లెక్షన్ కొత్తగా వస్తుందా ఏంటండి? దాని నుంచే అర్థమవుతుంది. కాబట్టి నువ్వు స్వయంగా చదువుకునేవి కావు శాస్త్రాలు. శాస్త్రాలు సార్థకమైన రీతిని వివరించటము సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన్ని జ్ఞానజ్యోతి అన్నారు, జ్ఞానజ్యోతి స్వరూపం అన్నారు. అలాంటి జ్ఞానజ్యోతి స్వరూపముని ఆయన సద్గురువుని సేవ వలన ఏమొస్తుంది? సర్వము సిద్ధిస్తుంది. అలా సర్వము సిద్ధిస్తే అందుకు తార్కాణం చెప్తాను విను అని చెప్తున్నారు. ఓకే, ఇది మళ్ళీ చెప్పుకుందాం మనం. సంతోషము. నమస్తే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.